నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న పవన్, పనుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశం. పులివెందుల ఒంటిమిట్టలో ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం. 12న జెడ్పీటీసీ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సన్నద్దం. దళిత యువకుడు పవన్ ఆచూకీ చిత్తూరులో లభ్యం. బాధితుడికి తీవ్ర గాయాలు, రుయాలో చికిత్స. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి అరెస్ట్. హవాలా మార్గంలో డబ్బు తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. ఆపరేషన్ సింధూర్లో సైన్యం విజయవంతమైందన్న ప్రధాని. నవభారత్ శక్తి రూపాన్ని యావత్తు ప్రపంచం చూసిందన్న మోదీ. భారత్ అభివృద్ధిని చూసి అమెరికాకు అక్కసన్న రాజ్నాథ్. ఎగుమతుల్ని దెబ్బతీసేందుకు సుంకాలు విధిస్తున్నారని విమర్శ. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకు ఒకసారి సమీక్షించే నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అడవితల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి 1,005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అడవితల్లి బాట పేరుతో 2 దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు రహదారి సదుపాయం లేని గిరిజన ఆవాసాలను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఈ పనుల్లో పురోగతిని వివరిస్తూనే వేగంగా పనులు చేయటంలో ఎదురవుతున్న సవాళ్లు, అవరోధాలని అధికారులు పవన్ కళ్యాణ్కు తెలిపారు. కొండలపై ఉన్న ఆవాసాల్ని అనుసంధానిస్తూ కొత్త రోడ్లు వేసే క్రమంలో బండరాళ్లను బద్దలు కొడుతూ ముందుకు వెళ్లేందుకు అధిక సమయం తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండడంతో పనుల వేగం తగ్గిందని చెప్పారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో 128 చోట్ల రోడ్లు వేయాల్సి వచ్చిందని, దీనికి అటవీ అనుమతులు కోరగా 98 రోడ్లకు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 186 పనులు చేపట్టగా మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. డోలీ రహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. రహదారుల కోసం వివిధ పథకాల ద్వారా కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నామన్న ఆయన సవాళ్లు, అవరోధాల్ని ప్రణాళికబద్దంగా అధిగమించాలన్నారు. అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులపై త్వరలోనే సమీక్షించి ఆ ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకు తెలియజేయాలన్నారు. ఇలా చేస్తే వారి సహకారం, ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 12న జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో సన్నద్దమైంది. పులివెందులలో వరుసగా 4 రోజులు ఘర్షణలు తలెత్తడంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. 2 మండలాల్లో ప్రధాన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో సహా 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలో మకాం వేసి పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం సందడి ముగిసింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను 2 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు ప్రచారం నిర్వహించాయి. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున బీటెక్ రవి భార్య లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మలపల్లి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందుల మండలంలో 10,600 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 12న జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పలుమార్లు పరిశీలించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పులివెందుల స్థానంపై అందరి దృష్టి నెలకొంది. వరుసగా 4 రోజుల పాటు టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలో మకాం వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 500 మంది అల్లరిమూకలు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఇక్కడ అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కావడంతో సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పులివెందులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బయట ప్రాంతంలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రంగా గుర్తించడం జరిగింది. అక్కడ ఆర్మ్డ్ కాంపోనెంట్ వెపన్స్తో పోలీస్ సిబ్బందిని పెట్టడం జరుగుతూ ఉంది. వీడియోగ్రఫీ టీమ్స్ను పెట్టడం జరుగుతుంది. హై లెవెల్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్స్ను కూడా దీంట్లో ఉపయోగిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 12 డ్రోన్స్ను ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఒంటిమిట్టలను, పులివెందులను ఎలాంటి హింసకు కానీ ఇంకో దానికి కానీ ప్రేరేపించిన, పాల్గొన్న, ఎలక్షన్ గైడ్లైన్స్ని వైలేట్ చేసిన, అదేవిధంగా గొడవలు పెట్టాలనే దాన్ని చేసిన, సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒంటిమిట్ట మండలంలో 20,400 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి 2 మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఆర్డీఓ కార్యాలయాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయ ఆవరణలో రాజకీయ ఆరోపణలు చేస్తూ ఆలయ పవిత్రతకు తూట్లు పొడిచారు. శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఆవరణలో రాజకీయ ప్రసంగాలు, ఆరోపణలు చేయకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల తీర్మానం చేసి అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల్ని లెక్క చేయకుండా జగన్ మేనమామ శ్రీవారి ఆలయ ఆవరణలో ఇష్టారీతిన రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు గుప్పించారు. రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యల్ని టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. బోర్డు తీర్మానాన్ని, నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆయనపై టీటీడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల అకృత్యంలో గాయపడిన దళిత యువకుడు పవన్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చిత్తూరులో పవన్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు రుయా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ఎముక విరిగినట్లు గుర్తించిన డాక్టర్లు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దళిత యువకుడు పవన్ పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాక బాధిత యువకుడు అదృశ్యమయ్యాడు. పవన్ ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ అతని తల్లిదండ్రులు వీడియోలు విడుదల చేశారు. ఈ క్రమంలో చిత్తూరులో పవన్ ఆచూకీ లభ్యం కాగా అతన్ని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్కు చికిత్స జరుగుతోందని, అతని శరీరం మొత్తం గాయాలున్నాయని తల్లి సునీత వాపోయారు. కొట్టింది తన అన్నే అంటూ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై పవన్ను ప్రశ్నించగా చంపుతామని భయపెట్టి వీడియోలు పెట్టించారని చెప్పినట్లు సునీత చెప్పారు. వీడియోలు చేసినప్పుడు ఎక్కడ ఉన్నానో తెలియలేదని చెప్పాడన్నారు. వీడియోలు ఆ విధంగా పెట్టినారు కదా, మళ్ళీ నువ్వు ఆ విధంగా ఫేక్ వీడియోలు పెట్టి ఎవరు చెప్పించినారు, ఎందుకు చెప్పినావు అట్లా, నన్ను ఎవరు ఏం చేయలేదు, నన్ను కొట్టలేదు, మా అన్నే అని అలా ఎందుకు చెప్పినావు అంటే, అలా చెప్పకపోతే నన్ను చంపేస్తానన్నారు మా అని అలా చెప్పినారు. ఎవరు చెప్పించారనేది తెలియదండి, పేర్లు ఎవరివి చెప్పలేదు. అలా చెప్పకపోతే కొట్టి ఇంకా చంపేస్తామా అన్నారు, అందుకు భయపడి అలా చెప్పినానమా అని చెప్పినారు. వీళ్ళు రిమాండ్లో ఉండి కూడా అతన్ని ఈ వీడియోలు చేపించి ట్రోల్ చేపిస్తున్నారు కదా, ఇవన్నీ ఎవరు చేపించినారు, ఎందుకు చెప్పినారు అని అడిగినాము. నన్ను వెనకుండి చెప్పించినారు, లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించినారు అని చెప్పినాడు. పేర్లు అయితే మాకు చెప్పలేదు, ఎక్కడున్నాను కూడా తెలియదు నాకు. ఆ వీడియో చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ వీడియో పెట్టడం అట్లా జరిగింది అని చెప్పడం మాకు. ఒంటిపైన దెబ్బలు, ఫుల్ దెబ్బలు, ఈ పక్క ఈ సైడ్ అంతా బాగా చెయ్యి పైన అంతా, మళ్ళీ కాళ్ళు, ఈ చేతులు కూడా బాగా, ఈ చేతుల పైన కూడా బాగా కొట్టినారు. తిరుపతిలో పవన్ ను వేధించి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించిన వైసీపీ నేతలు మానవ మృగాలని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. పవన్ పై దాడికి కారకులైన భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డిని వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ హయాంలో భూమను చేసిన భూ కబ్జాలు, అవినీతికి సాక్ష్యాలున్నాయన్నారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో 9 ఎకరాలను భూమన కబ్జా చేశారని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా, ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు
వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో 21 ఆస్తులు నీ కొడుకు పేరు మీద, నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించావా లేదా? నీకు కౌంట్ డౌన్ మొదలైంది భూమన. నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నీకు నీ కొడుక్కే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏడాదిన్నరగా చిక్కకుండా తిరుగుతున్న దస్తగిరి రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో నాగ దస్తగిరితో పాటు ఆయన భార్య పాత్ర కూడా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ బడా ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లంకమల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను ఢిల్లీకి అక్రమ రవాణా చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ₹1 కోటి విలువైన టన్నుకు పైగా బరువుండే ఎర్రచందనం దొంగలు 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నాగ దస్తగిరి రెడ్డితో మరో 5 స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కొంతమందిని ముఠాగా ఏర్పరచుకుని జిల్లాలోని ఎర్రచందనాన్ని నరికేసి ఢిల్లీకి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న స్మగ్లర్లు లాల్ బాషా, ఫక్రుద్దీన్లకు నాగ దస్తగిరి రెడ్డి బావమరిది అవుతాడని జిల్లా ఎస్పీ చెప్పారు. ఢిల్లీలోని మరో బడా స్మగ్లర్ సలీంకు ఎర్రచందనం దొంగలు చేరవేస్తే హైదరాబాద్లోని విక్రమ్ సింగ్ సోలంకీ ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తెచ్చుకునేవారని వివరించారు. 3 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన దస్తగిరి రెడ్డి ఆ తర్వాత అదే అక్రమ రవాణా వేటలో మునిగిపోయాడని చెప్పారు. దస్తగిరి రెడ్డి భార్య లాలూబీని వారం కిందట అరెస్టు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరిది. ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్లు మనకు ఆధారాలు లభించాయి. హవాలా రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 1 వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నాగ దస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగ దస్తగిరి రెడ్డి. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం వెనుక భారత సాంకేతిక పరిజ్ఞానం, మేక్ ఇన్ ఇండియా చొరవ ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు కొన్ని గంటల వ్యవధిలోనే మోకాళ్లపై కూర్చోబెట్టిన విషయాన్ని యావత్తు ప్రపంచం గమనించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కీలక స్థావరాలకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసిన నయా భారత శక్తి సామర్థ్యాల్ని చూసిందని బెంగళూరు పర్యటనలో వివరించారు. బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదట 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బెంగళూరు నుంచి బెళగావి వెళ్లే వందే భారత్ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా నుంచి అమృత్సర్, నాగపూర్ నుంచి పుణె వెళ్లే 2 రైళ్లకు వర్చువల్గా పచ్చజెండా ఊపారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు మెట్రోలో కీలక లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఐటీ హబ్ ప్రాంతంలో రద్దీ తగ్గించేందుకు 7,160 కోట్లతో నిర్మించిన ఎల్లో లైన్ను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం జరిగిన సభా వేదికపై నుంచి 15,610 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నట్లు గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవడం సహా ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं. ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయన్న మోదీ వారి అభ్యున్నతి కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రం గత 10 ఏళ్లలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని, డీక్రిమినలైజేషన్ కు సంబంధించి నూతన చట్టాలను తెచ్చినట్లు గుర్తు చేశారు. త్వరలో జన్ విశ్వాస్ 2.0ను కూడా తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాలు కూడా ఈ దిశలో చర్యలు చేపట్టాలని కోరారు. సంప్రదాయ సైనిక ఆపరేషన్లకు భిన్నంగా ఆపరేషన్ సింధూర్ జరిపినట్లు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అది చదరంగం ఆట లాంటిదని, ఎందుకంటే శత్రువు తదుపరి చర్య ఏంటో తెలియకపోయినా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ ద్వివేది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా మే 7న పాక్లో భారత్ చేపట్టిన సైనిక చర్య సందర్భంగా ఎదుర్కొన్న చిక్కులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తామే విజయం సాధించామన్న దాయాది వ్యాఖ్యలను జనరల్ ద్వివేది తోసిపుచ్చారు. 4 రోజుల ఘర్షణల తర్వాత పాకిస్తాన్ ప్రారంభించిన అసత్య ప్రచారాన్ని ఆయన వివరించారు. భారత్ జరిపిన దాడుల్లో చావుదెబ్బతిన్న పాకిస్తాన్ తన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను 5 స్టార్ జనరల్ గా, ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించిందంటూ జనరల్ ద్వివేది ఎగతాళి చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ హాట్లాండ్ పై దాడి చేశామని, దాయాది హాట్లాండ్ పై దాడి జరగడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. But this time I think it was wide and deep where we hit the heartland. This was the first time we hit the heartland. Our target was the nursery and the masters. Like I told you, and this has never been done, and even Pakistan was not expecting that the heartland will be hit. And that's what came as a shocker to them. భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధించిన అమెరికాపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి తామే బాస్ అనుకునేవారు భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అగ్రరాజ్యాన్ని ఉద్దేశించి దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సుంకాల వ్యవహారంపై ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరు ఎన్ని చేసినా భారత్ అభివృద్ధిని అడ్డుకోలేరని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है, उन्हें अच्छा नहीं लग रहा है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के को लोग उसे नहीं खरीदेंगे. यह कोशिश की जा रही है. लेकिन बहनों भाइयों, भारत जितनी तेजी के साथ आगे बढ़ रहा है, मैं पूरे विश्वास के साथ कहता हूं कि भारत को अब दुनिया की कोई ताकत विश्व की एक बड़ी शक्ति बनने से रोक नहीं सकती. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారన్న రాహుల్ ఆరోపణలపై స్పందించిన సీఈఓ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఆ పత్రాలను సమర్పిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ గాంధీ చెప్పగా ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని నోటీసుల్లో కర్ణాటక సీఈఓ తెలిపారు. 2 సార్లు ఓటుకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని నోటీసులో సీఈఓ వివరించారు. ఫలితంగా ఆరోపణలకు సంబంధించిన పత్రాన్ని తమకు పంపాలని కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు కర్ణాటక, హర్యానా, మహారాష్టలో ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలన్న ఈసీ లేని పక్షంలో రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలక అంశాలను పేర్కొంది. రాబర్ట్ వాద్రా అక్రమ మార్గాల్లో 58 కోట్లు పొందారని ఈడీ తెలిపింది. 2 సంస్థల నుంచి రాబర్ట్ వాద్రాకు అక్రమంగా డబ్బు అందిందని,
వాటిలో బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ సంస్థ ద్వారా వాద్రాకు 5 కోట్లు వచ్చాయని తెలిపింది. స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ నుంచి వాద్రాకు 53 కోట్లు అందినట్టు పేర్కొంది. మొత్తం 58 కోట్ల రూపాయలతో స్థిరాస్తుల్ని సంపాదించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు పొందడానికి వినియోగించారని ఈడీ ఆరోపించింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం ఇన్ఫ్లో 197,188 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,842 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హైడ్రో రెగ్యులేటర్ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,485 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 191.21 టీఎంసీలుగా కొనసాగుతోంది.